శివుడు ఆది అంతాలు లేనివాడు. ఎక్కడి నుండైనా ఎక్కడికైనా, ఏ కాలం నుండైనా ఏ కాలానికైనా అవలీలగా పయనించగలడు మరియు రూపాతీతుడు. అందుకే శివుణ్ణి ఈ విధంగా స్తోత్రం చేస్తారు. వందే శంభు ముమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం శశిధరం వందే పశునాం పతిం వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చవరదం వందే శివం శంకరం. సాధారణంగా మనకు దశావతారాలు లేదా విష్ణు యొక్క 10 అవతారాల గురించి తెలుసు. కానీ శివుడికి అవతారాలు ఉన్నాయని మీకు తెలుసా? నిజానికి శివుడికి 19 అవతారాలున్నాయి. దేవుడి యొక్క సంతతికి చెందిన ఈ అవతారాలు ఉద్దేశపూర్వకంగా భూమిపై మానవ రూపంలో ఉంటాయి. సాధారణంగా అవతారం ప్రధాన ఉద్దేశం చెడును నాశనం చేయటం మరియు మానవుల జీవితాలకు సరైన దారి చూపించడం. శివుని యొక్క ప్రతి అవతారం ఒక ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉంది. శివుని యొక్క 19 అవతారాలలో ప్రతి ఒక్కదానికి ఒక నిర్దిష్ట ప్రయోజనం మరియు మానవాళి